1-to-1 ఎలక్షనే జరపడానికి చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నట్టుగైతే తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే భిన్నంగా పూర్వ పద్ధతిలోనే, అంటే ఇంతకు ముందు రోజుల్లో ఈ వార్డు మెంబర్ల ద్వారానో లేకపోతే కౌన్సిలర్ల ద్వారానో లేకపోతే ఈ కార్పొరేటర్ల ద్వారానో వీళ్ళ ద్వారా చైర్మన్లు ఇట్లా ఎన్నిక జరిగాయి. ఇప్పుడు అదేమీ లేకుండా డైరెక్ట్గా 1-to-1 తెలుగుదేశం పార్టీకి ఒక అభ్యర్థి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక అభ్యర్థి ఉంటే వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగి అంతిమంగా ఇక మన ఎమ్మెల్యేల ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ ఇట్లా ఈ విధానంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు జరపడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఆయన అసెంబ్లీలో బిల్ పాస్ చేయబోతున్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఈ వార్తల నేపథ్యంలో నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అనేది తెలుగుదేశం పార్టీలో సంతృప్తిగా ఉన్నారా, ఆయన నిర్ణయానికి ఎమ్మెల్యేలు అనేవాళ్ళు పూర్తిగా మద్దతు తెలిపే విధంగా ఉందా అంటే మాత్రం కాదనే వార్తలు అయితే బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే ఆ మధ్య ఆంధ్రజ్యోతిలోనే ఒక కథనం రాశారు. ఈ 1-to-1 ఎలక్షన్ జరిపితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన ఈ ప్రభావం అనేది జరుగుద్ది, ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అనేవి ఎక్కడ కూడా సరిగ్గా అమలు చేయలేదు. ఆ అసంతృప్తి అనేది ప్రజల్లో ఉంది. పరిపాలనలో లోపాలనే ప్రజలు చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతున్న వేళ ఇక స్థానిక సంస్థల్లో ఈ 1-to-1 ఎలక్షన్ జరిగితే దాని ప్రభావం పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం పైన పడుతుంది. టోటల్గా రేపొద్దున 2029 ఎన్నికలకి చాలా ఇబ్బందికర వాతావరణం అయితే ఉండబోతుంది అని చెప్పి అయితే మాత్రం వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఆంధ్రజ్యోతిలోనే రాశారు. ఆ తర్వాత ఈ బిల్ పాస్ చేయడానికి మద్దతుగా ఎమ్మెల్యేలు అయితే అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మద్దతు ఇస్తారు, బిల్ పాస్ అయిపోద్ది. కానీ ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క చోట హోరాహోరీగా పోరు జరిగే నేపథ్యంలో ఈ 1-to-1 ఎలక్షన్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అంశాలు చాలా ఉంటాయి. అదేంటి అంటే స్థానికంగా ఏదైతే పింఛన్లు రానటువంటి వ్యక్తులు ఉంటారు, సంక్షేమ పథకాలు అమల్లో జరగనటువంటి మహిళల అసంతృప్తిని క్యాష్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు డిఎస్సి అనేది లేటెస్ట్గా ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత చూపుతూ ఉంది. ఆ తర్వాత జగన్ గారి పరిపాలన గురించి ఇంకా పెద్ద స్థాయిలో ప్రజలు అయితే చర్చనీయాంశం అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుభవం ఉన్న మాటలతోటి పబ్లిసిటీ నడుపుతూ ఉన్నారు తప్పితే ప్రజలకి హామీ ఇచ్చే విధంగా ముందుకెళ్ళలేదు. ఇటువంటివన్నీ చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారి ఈ ఎన్నికల స్థానిక సంస్థల్లో ఆయన ప్రభావం అనేది పెద్దగా ఎక్కడ ఉండకపోవచ్చు, ఉండదు అని చెప్పి అయితే స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి అయితే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పార్టీ సభ్యుల్లోనే గెలవటం కష్టం సార్ ఎలా అయితే అని చెప్పి చేతులు ఎత్తేసినంత అయితే పరిస్థితి ఉంది అని చెప్పి అయితే సోషల్ మీడియాలో, ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటువంటి వాటిల్లో అయితే వార్తలు అయితే గుప్పమంటూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ 1-to-1 ఎలక్షన్ ఇట్లాగే తీసుకెళ్ళాలి అని చెప్పి ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మంత్రుల్లో లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మధ్య చర్చ ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి తప్పుడు రిపోర్ట్లు అనేవి పంపిస్తూ ఉన్నారు. 90% మంది సంతృప్తిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారం మనకే వస్తుంది, ఖచ్చితంగా మన మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అని చెప్పి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లు చంద్రబాబు నాయుడు గారు సమర్పించి ఎమ్మెల్యేలు వాళ్ళకి రియాలిటీ అనేది తెలిసినా కూడా చెప్పనీయకుండా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఈ రాబిన్ శర్మ లాంటి టీమ్స్ లేకపోతే ఎవరెవరో ఫేక్ సర్వేలు ఇచ్చేవాళ్ళు ఇటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారని చెప్పి వాపోతున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఇదే కథనాలు ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి. టోటల్గా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకత మొదలైన దాన్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నామినేషన్లు, ఈ గొడవలు లేకపోతే ఏం లేకుండా నార్మల్గా కానీ జరిగి రియల్గా ఆన్ బేసిస్ రియల్గా కానీ ఎలక్షన్ కానీ జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ పరిపాలన ఈ 2 ఏళ్ళనే రెఫరెండంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక నామినేషన్ వేయించకుండా ఈ గొడవలు, ఈ కొట్లాట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో హంగామా సృష్టించుకోవటాలు ఇవన్నీ కానీ చేసి వన్ సైడ్ ఎలక్షన్ చేయించుకునే విధంగా పోలీసులు అడ్డం పెట్టుకుని ఏదైతే పులివెందుల్లోనో ఒంటిమిట్టలోనో మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది కదా, అలాగని చేయించుకునేటట్టుగా జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే చేసే ఆలోచన చేస్తుంది. కాబట్టి మేబీ అక్కడ సక్సెస్ అయ్యాం కాబట్టి ఇక్కడ కూడా అలాగే సక్సెస్ అవ్వచ్చు అనే ఆలోచనతో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి రెఫరెండంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అట్లా చేసుకునే ఉపయోగమే ఉంది. రియల్గా ఆన్ బేసిస్ కరెక్ట్గా కానీ ఇది రియాలిటీ అని చెప్పి తెలుసుకొని పూర్తి స్థాయిలో మనం దాన్ని పరిపాలన మార్చుకునే ఆలోచన చేస్తూ ముందుకెళ్ళవచ్చు. కానీ బాబు గారు మనం గతంలో అనుభవాలు చూసాం కదా, ఒంటిమిట్ట ఎలక్షన్ ఇట్లాంటివి, ఇది జెడ్పీటీసీ బై ఎలక్షన్, అప్పుడే మనకు అర్థమవుద్ది ఇట్లాంటివి.